రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 66వ యూత్ కాంగ్రెస్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో జెండా వందనం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళి మాట్లాడుతూ ఎస్ వంశీని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి వంశీ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎస్ వంశీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన భారతదేశంలో యువజన కాంగ్రెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఎందుకంటే మన భారతదేశంలో యువజన కాంగ్రెస్ తరఫున అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు చేసి మన దేశ ప్రతిష్టని అంతర్జాతీయంగా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మరి యువజన కాంగ్రెస్ని ఎంతో బలోపేతం చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. మొన్న కూడా మనం చూసాం, ఒక 10 రోజుల క్రితం మరి మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కానీ విద్యార్థులు కానీ విద్యార్థినులు వీళ్ళందరూ కూడా మరి మన దేశ రాజధానిలో భారీ ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి మన రాహుల్ గాంధీ గారి ముందుండి మరి యువకులంతా ముందుకు వచ్చి ఇటువంటి పోరాటాలు చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చి ఈ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ చేయడం కూడా జరిగింది. మరి మన ఈ సోరదాసు వంశీ కూడా చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మరి ఈయన మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్ కావడం అన్నది మరి ఒక విధంగా అది గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే ఇలా అనేక కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాడు. ఈవేళ ఈయనకి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి వచ్చింది. మరి ఈయన ద్వారా మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగాను అలాగే మన వైఎస్ సర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి యూత్ కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఈయన పూర్తి సహాయ సహకారాలతోటి మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి మన సోరదాసి వంశీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కాంగ్రెస్ పార్టీలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో యూత్ కాంగ్రెస్కి మంచి విశిష్టత ఉంది. ఆనాడు సంజయ్ గాంధీ గారి దగ్గర నుంచి ఈనాడు రాహుల్ గాంధీ వారి వరకు కూడా యూత్ కాంగ్రెస్కి మంచి విలువ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే యూత్ కాంగ్రెస్ ఉద్యమాలు నడపడమే కాకుండా యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసే వరకు కూడా వారు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సోడదాసి వంశీ చంద్రకి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో ఈ తూర్పుగోదావరి జిల్లా మరీ ముఖ్యంగా అర్బన్ డిసిసిలో యూత్ కాంగ్రెస్ని పటిష్టపరిచి కాంగ్రెస్ నాయకులకు మీరు చేదోడు వాదోడుగా ఉండి మనం పరస్పరము ఏకమై కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి మీ అందరి సహకారం ఉండాలని, కాబట్టి మీరు యూత్ కాంగ్రెస్ని మరింత పటిష్టపరుస్తారని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.